రైట్. ఎస్ స్వాతి గారు వస్తున్నటువంటి ఫలితాలు చూసుకున్నప్పుడు ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితాల వరకు బీజేపీ మాత్రం 3వ స్థానానికే పరిమితమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు ఎలా ధీటుగా ముందుకెళ్లబోతున్నారు? ముందు మనకి బీఆర్ఎస్ అధికార ప్రతినిధి గారు ఒక కమెంట్ చేశారు బీజేపీ మీద. ప్రజల్లో ఎక్కడుంటున్నారు బీజేపీ లీడర్స్ అని. ప్రజల్లో బీజేపీ పార్టీ లీడర్స్ లేనప్పుడు 8 ఎంపీ స్థానాలని ఎలాగ మేము సాధించగలిగాము, కేంద్ర నిధుల్ని తీసుకొచ్చి వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చరు మీరు రూరల్ నుంచి అర్బన్ లో కనెక్టివిటీ అనేది ఎలా పెరిగింది అనేది గమనిస్తే అక్కడే మనకు తెలుస్తుంది బీజేపీ యొక్క సహకారం ఎలా ఉంది తెలంగాణకి అని. మీరు కాంగ్రెస్ ప్రతినిధుల్ని కానీ బీఆర్ఎస్ ప్రతినిధుల్ని కానీ ఈ ప్రశ్న అడిగితే మీకు ఎప్పటికీ ఆన్సర్ రాదండి. అది తెలంగాణ ప్రజలను అడిగితే మాత్రం తప్పకుండా చెప్తారు ఈ విషయంలో తెలంగాణకి భారతీయ జనతా పార్టీ యొక్క సహకారం ఎలా ఉంది అని. అలాగే కాంగ్రెస్ నుంచి కృష్ణ తేజ గారు కూడా కమెంట్ చేశారు. బీజేపీ నాయకులు పెద్ద లీడర్స్ ఒక లాంగ్వేజ్ అనేది చాలా దూషితంగా ఉంది అని చెప్పి. మీరు గమనిస్తే గనక ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఒక ఇది హార్వర్డ్ డిక్షనరీని వాడి ఎటువంటి భాషల్ని ఆయన వీడియోస్ లో ఆయన ప్రజల ముందు మాట్లాడడం జరిగింది, సభల్లో మాట్లాడడం జరిగిందో మనం కొన్ని వీడియోస్ ని గనక గమనిస్తే మీకు అక్కడే తెలిసిపోతుంది. అలాగే ఇక్కడ ఏంటది మనము ప్రజల్ని వాళ్ళ ఒక డివైడ్ చేస్తున్నాము ధర్మాలను బట్టి అన్ని అంటున్నారు. మరి ముఖ్యమంత్రి గారే చెప్పారు ఇది మాది కాంగ్రెస్ మైనారిటీ పార్టీని ఆయన నోటుతో ఆయన ప్రజల ముందు సభల్లో చెప్పడం జరిగింది. మరి దీన్ని చెప్పడం వాళ్ళు మళ్ళీ కమెంట్ చేయడం బీజేపీ పార్టీ మీద అనేది ఎంతవరకు సమంజసం అనేది ఆలోచించాలని అంటున్నాను. అలాగే ఇప్పుడు ఇంతకుముందు మనం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తీసుకుంటే దగ్గర 150లో 48 డివిజన్లు మేము సాధించాము. ఇప్పుడు అది 300కి తీసుకొచ్చారు. ఖచ్చితంగా చెప్తున్నాను, మా రథసారథి రామచంద్రరావు గారు అలాగే మా ప్రముఖ ప్రజల నుంచి అంటే ఎన్నుకోబడ్డ అంటే వాళ్ళ ఒక విశ్వాసంతో ఎన్నుకోబడ్డ లీడర్స్ ని మనం తీసుకుంటే బండి సంజయ్ గారు గాని, కిషన్ రెడ్డి గారు గాని, రఘునందన్ రావు గారు గాని, డికే అరుణ గారు గాని వీళ్ళందరూ తప్పకుండా ప్రజల్లోనే ఉంటున్నారు అనేది మనము చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రజలను అడిగితే మీకే తెలుస్తుంది. త్వరలోనే మేము మోర్ దెన్ 200 స్థానాల్ని మేము గెలిచి చూపిస్తాము. దాంట్లో అంటే వెనకడుగు వేసేదే లేదు. అలాగే మీరు కిషన్ రెడ్డి గారు కూడా సంకల్పం తీసుకుని ఉన్నారు, ఎలాగైనా సరే మేము మేయర్ని కూడా మేమే సాధిస్తామని. తప్పకుండా బీజేపీ సాధించి చూపిస్తుందండి. అండ్ బీజేపీ స్వాతి గారు వచ్చేటువంటి ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. స్వాతి గారు ఒక్క నిమిషం వచ్చేటువంటి ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. బీజేపీ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రావాలి, దక్షిణాదిలో మరి ముఖ్యంగా తెలంగాణలో పాగా వేయాలి అనేటువంటి పూర్తి స్థాయిలో సంకల్పంతో ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో కేవలం కరీంనగర్, నిజామాబాద్ ఈ జిల్లాలోనే కొంతవరకు లీడ్లో కనబడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో మిగిలిన రాష్ట్రం మొత్తం లేకుండా ఈ 2 జిల్లాల ప్రభావంతో రాష్ట్రంలో అధికారంలోకి రావడం సాధ్యమా? తప్పకుండా వస్తుందండి. ఇప్పుడు మనకి బీఆర్ఎస్ ప్రతినిధి చెప్పారు ఒకప్పుడు మాయే అన్ని స్థానాలు అని. మరి ప్రజల్లో ఉంటే మరి ఇప్పుడు ఆ స్థానాలన్నీ ఎందుకు వాళ్ళ చేతుల్లో లేవు? ఓకే, అవునా? అలాగే ఇప్పుడు మేము ప్రజల్లో ఉంటున్నాం కాబట్టి తప్పకుండా సాధించి చూపిస్తాం. ఓకే, సుమిత్ర గారు ఫైనల్గా చెప్తారు. అటు